జగన్ మావిగన్ మోడల్ని ప్రపోజ్ చేసి 10 రోజులు దాటిందా? మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా అయితే మావిగన్ మీద భీకరమైన రెస్పాన్స్ రావడం, పాజిటివ్ డిబేట్ జరగటం జనంలో చూస్తా ఉన్నాం కదా. మీడియా అయితే కౌంటర్ చేయడానికి గొడ్డలి లాంటి ఆరోపణల్ని హైలైట్ చేస్తూ ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడ్డం చూస్తే అంత ఈజీగా లేదు రూలింగ్ పార్టీకి, ప్రభుత్వానికి మావిగన్ ఛాలెంజ్ అని అర్థమవుతా ఉంది కదా. రాజకీయ వ్యూహాలు, మీడియా రాజకీయ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం సరే, మరి మావిగన్ ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? ఒక 5 నిదర్శనాలు ఆల్రెడీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి మొదటి 10 రోజుల్లోనే. అవేంటో చూద్దాము. వాటి మీద మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో నాకు చెప్పండి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ కౌంటర్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం మనం. ఇది మావిగన్ కి సంబంధించిన చర్చ మాత్రమే కాదు, రాజధాని పేరుతో జరుగుతున్న రాజకీయానికి సంబంధించిన టాపిక్, రాష్ట్ర భవిష్యత్తు ఎజెండాని చర్చ అయిపోయే సబ్జెక్ట్ కూడా కదా. అందుకని డీటెయిల్డ్ గా పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఇంతకీ మావిగన్ చూపిస్తున్న ఎర్లీ ఇంపాక్ట్స్ 5 అంటున్నా కదా, అవేంటో చూద్దాం రండి. మావిగన్ ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో మొదలైంది అని చెప్పడానికి జనంలో చర్చో లేదంటే టీడీపీ మీడియా పడుతున్న ఆపసోపాలో కాదు, అంతకు మించిన ఇండికేషన్స్ ఉన్నాయి. అందులో తిరుగులేంది చాలా వ్యూహాత్మకంగా రాజకీయాల్లోని లోతుపాతులను బయటపెట్టింది ఒక కామెంట్. అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. చూశారు కదా ఏబి వెంకటేశ్వరరావు ఏమన్నారు? ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2019కు ముందు రాజకీయపరమైన విషయాల్లో చంద్రబాబుకి ఎంత సన్నిహితంగా ఇన్స్ట్రుమెంటల్ గా ఉండేవారు అని చెప్పడానికి 2019 తర్వాత ఆయన సర్వీస్ కి సంబంధించి ఫేస్ చేసిన పరిస్థితులే ఒక నిదర్శనం కదా. మరి అలాంటి ఏబీవి ఏమన్నారు? అల్లాటప్పగా చెప్పలేదు మావిగన్. అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటుంటే వాళ్ళకి ఇచ్చిన ఇండికేషన్ ఈ మావిగన్ ప్రకటన అంటూ ఉన్నారు కదా. దట్ ఈస్ రియల్లీ డీప్ కదా. అంటే అమరావతికి ఆల్టర్నేటివ్ మోడల్ ని ప్రపోజ్ చేయడం, అమరావతి కంటే బెటర్ సూటెడ్ ఆప్షన్ ఉంది ఏపీకి, అర్బనైజ్డ్ ప్రాంతం అని చెప్పడం వరకు అర్థమైంది. కానీ జగన్ ఇన్వెస్టర్లకు కూడా ఇండికేషన్ ఇచ్చాడు, అది హెచ్చరిక అని ఏబీవీ లాంటి ఆలోచన పర్లే, దట్టు టీడీపీ ఇన్క్లినేషన్ నుండి ఆ పార్టీ కోసం ప్రయాస పడిన చరిత్ర ఉన్న వాళ్ళే మాట్లాడడాన్ని చూస్తే ఏమర్థమవుతుంది? జగన్ రాజకీయ, ఆర్థిక, సామాజిక భవిష్యత్తు కోణాల్లో ఆలోచించే మావిగన్ని ప్రపోజ్ చేశారా అని అనిపిస్తుంది కదా. అందుకనే ఇది ఇంపాక్ట్ నెంబర్ 1. ఈ విషయం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ కృష్ణా గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. తిరుగులేదు. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా మావిగన్ అని చెప్పడానికి ఇది మొదటి ఎగ్జాంపుల్ అనుకుందాం. రెండోది రియల్ బూమ్. ఎక్కడ రియల్ బూమ్? అమరావతిలో ల్యాండ్ వాల్యూ పెరగలేదు అని మాట్లాడుతూ ఉన్నారు కదా చాలా మంది. ఆ ఊపు కనపడలేదు అంటూ ఉన్నారు కదా. మరి రియల్ బూమ్ ఎక్కడొచ్చింది? మావిగన్ ప్రకటన వచ్చిన తర్వాత విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కంకిపాడు లాంటి ప్రాంతాల్లో రియల్ బూమ్ వచ్చింది. 40% ల్యాండ్ వాల్యూ పెరిగింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం చూస్తా ఉన్నాం కదా. జనంలో చర్చ జరగడం చూస్తా ఉన్నాం కదా. ప్రచారమే కదా అంటారా? రియల్ ఎస్టేట్ అంటే నడిచేదే ప్రచారం మీద కదా. మరి అలాంటిది ఒక పాజిటివ్ హైప్, పాజిటివ్ ప్రచారం వచ్చిందంటే, ఇనీషియల్ గానే ఇంత హైప్ వస్తుంది అంటే ముందు ముందు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ట్రెండ్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది, పెరుగుతుంది అనే కదా అనుకోవాలి. రియల్ ఎస్టేట్ అంటే రాష్ట్రంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది అని చెప్పడానికి ఒక ఇండికేటర్ కదా. మరి అలాంటి ఇండికేటర్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతోంది మావిగన్ ప్రపోజల్ విషయంలో అంటే జనంతో పాటు మార్కెట్ స్వాగతిస్తుంది అని అనుకోవాలా? ఇది ఒక రకంగా తిరుగులేని పాజిటివ్ టర్న్ అరౌండ్ అనుకోవాలి కదా. ఇది కేవలం రాజకీయ పరమైన ఆర్గ్యుమెంట్ అయితే ఇలాంటి ఇంపాక్ట్ ఉండేది కాదేమో. పాజిటివ్ చర్చ వచ్చింది, రియాలిటీకి బూమ్ వస్తా ఉంది అంటున్నామంటే మార్కెట్ కూడా సానుకూలంగా రెస్పాండ్ అవుతున్నట్టే. ఇది ఇండికేటర్ నెంబర్ 2. ఇక మూడో ఇండికేటర్ హోర్డింగ్లు, హంగామా. రాజకీయం అన్న తర్వాత ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఉంటాయి కదా. అధికారంలో ఉన్న వాళ్ళు హంగామా చేస్తున్నారు అంటే ఇది మా టైం, మేము జమాయిస్తాం, చలాయిస్తాం అని పెట్టారు హోర్డింగ్లో అనుకోవచ్చు. కానీ దానికి భిన్నంగా మావిగన్ ప్రపోజల్ రాగానే వైసీపీ నాయకులు మావిగన్ ప్రాంతంలో, అంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా హోర్డింగ్లు పెట్టడాన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? జగన్ ఇచ్చిన మావిగన్ మెసేజ్ ని, ఎజెండాని జనంలోకి తీసుకుపోవడం అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కదా. రాయలసీమ ప్రాంతంలో కూడా మావిగన్ హోర్డింగ్లు పెడుతున్నారు అంటే ప్రాంతాలకు అతీతంగా మావిగన్ అనే సబ్జెక్ట్ జనంలోకి వెళ్ళిపోతా ఉంది, విజిబుల్ గా కనపడతా ఉంది, చర్చ జరుగుతా ఉంది అని అనుకోవాల్సిందే కదా. ఇది తిరుగులేని ట్రెండ్ అవుతా ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పాదయాత్ర మొదలైనప్పుడు, ఎలక్షన్ దగ్గర పడతా ఉన్న కొద్దీ ఇదే ఎజెండాని జనంలోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఎలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చేయచ్చు అంటే ఇది తిరుగులేని ఇండికేటర్ నెంబర్ 3. నాలుగోది మావిగన్ ని జనంలోకి విస్తృతంగా తీసుకుపోతున్న డైమెన్షన్ అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న కరప్షన్ ఎలిగేషన్స్. అమరావతి విషయంలో జగన్ స్క్వేర్ ఫీట్ ఖర్చు విషయంలో గానీ, టెండర్ ఎస్కలేషన్ల విషయంలో గానీ మాట్లాడడం చాలా సార్లు చూసాము. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు
పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్ కు 11,000 నుంచి 14,000 రూపాయలు. ఇలాగా ఈ మధ్యన మావిగన్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అవినీతికి అడ్డుకట్ట పడుతుందనే కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటం చూసాము. ఒక్క రాజధాని పేరుతో ఆయన చేస్తున్న అవినీతి యజ్ఞమనండి, రాష్ట్రాన్ని ముంచే యజ్ఞమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కి పడ్డారు. ఇలాగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఏకంగా పార్లమెంట్ లోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమయం సందర్భం చిక్కిన ప్రతిసారి మిథున్ లాంటి వాళ్ళు ఇదే మాట చెప్తూ ఉన్నారు. అమరావతి పేరులో జరిగే కరప్షన్ మేము ఎత్తి చూపాము. చూశారు కదా, మావిగన్లో పెట్టాల్సిన ఖర్చు చాలా తక్కువ ఉంది. రెడీలీ అవైలబుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు ఉంది. కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది. అమరావతిలో ల్యాండ్ డెవలప్ చేయడానికే 2 లక్షల కోట్లు అయ్యే పరిస్థితుల్లో అందులో 10% 20,000 కోట్లు ఉంటే సరిపోతుంది మావిగన్కి అని అంటూ ఉన్నా గానీ ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? రాజధాని కట్టడమే మీ ఉద్దేశం అయితే బెటర్ సూటెడ్ ఆల్టర్నేటివ్ మోడల్ కదా, దీని మీద ఎందుకు మాట్లాడట్లా? కనీసం అవినీతే కారణమా అని వైసీపీ క్వశ్చన్ చేస్తూ ఉంటే జనంలోంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దాఖలా ఆల్రెడీ కనపడుతోంది కదా. మన డెమోక్రటిక్ సిస్టంలో దట్టు మన ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ రెజ్యూమ్స్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉండడం, యాంటీ ఇన్కంబెన్సీ చాలా వేగంగా రావడం చూస్తూ ఉంటాం కదా. అలాంటి ఫ్యాక్టర్ వచ్చి ఇప్పుడు వైసీపీ ఆర్గ్యుమెంట్కి జోడవుతోంది. అందుకోసమే మావిగన్ ఇంపాక్ట్ మ్యాగ్నిఫై అవుతోంది. రాజకీయం డీప్గా అర్థమయ్యే వాళ్ళకి ఈ ఫ్యాక్టర్ తెలుస్తుంది, అవునా కదా? ఇక 5వది అతి ముఖ్యమైనది టైం ఫ్రేమ్. జగన్ ఏం చెప్తున్నారు? మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా. మావిగన్ అయితే గనక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5-10 ఏళ్లలో క్రియేట్ చేసేయచ్చు. అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మన బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అతి త్వరలోనే అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇంత ధీమా, కాన్ఫిడెన్స్, అన్నిటికీ మించి టైం స్టిప్యులేటెడ్ మోడల్ ఇది అని చెప్పేంత క్లారిటీ అమరావతి విషయంలో కనిపించడం లేదు అనేది సుస్పష్టం కదా. అమరావతిలో ఫలానా టైంకి ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము అని ప్రభుత్వం చెప్పగలుగుతుందా? 12 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం, ఇప్పటికీ మాట్లాడలేని పరిస్థితి కదా. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తాము అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, రాజధాని మంత్రి నారాయణ అంటూ ఉన్నారు. కానీ ఏం పూర్తి చేస్తారయ్యా అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, ఇంకొన్ని టవర్లు కడతారు అని చెప్తూ ఉన్నారు. నగర నిర్మాణం అంటే కేవలం భవనాల నిర్మాణం కాదు కదా. జనావాసాలు ఎప్పుడు పెరుగుతాయి, జనాభా ఎప్పుడు పెరుగుతుంది, అమరావతి మీద నమ్మకంతో జనం వచ్చి అక్కడ ఉండే పరిస్థితి, సానుకూలత ఎప్పటికి వస్తాయి అంటే చెప్పలేం కదా. అంటే అమరావతి విషయంలో టైం గైడెడ్ ప్రొజెక్షన్ అనేది కనపట్ల. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తి కావడం అసాధ్యం. వేరే మావిగన్లో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఇలాంటి చేంజ్ సాధ్యం పక్క అని చెప్పడమే కాదు, ఆల్రెడీ 60 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారు అని కనపడుతున్న డేటా చూస్తున్నా, పరిస్థితి చూస్తున్నా అర్థమవుతోంది కదా. ఇలాంటి టైంలో ఈ కంపారిజన్ అనేది అమరావతిని గట్టిగా ఛాలెంజ్ చేస్తూ ఉంది. మావిగన్ మీద పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి ఈ టైం ప్లస్ కంపారిజన్ కారణమవుతా ఉంది కదా. ఈ 5 రీజన్స్ ఇన్వెస్టర్లకు మెసేజ్ ఇచ్చారని చెప్పడం కానీ, ఆల్రెడీ మావిగన్లో రియాలిటీకి భూమి వచ్చింది అనడం కానీ, హోర్డింగ్లు పెట్టడం కానీ, కరప్షన్ ఎలిగేషన్స్తో రాజకీయాన్ని రాజేయడం కానీ, అన్నిటికీ మించి కంపారిటివ్ డిబేట్ జరిగేలాగా చేయడంతో కానీ మావిగన్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయి కూర్చుంది ఆంధ్రప్రదేశ్లో, అవునా కదా. ఈ 5 మావిగన్ ఇమ్మీడియట్ గా చూపించిన ఇంపాక్ట్స్ కదా. ఇవి ముందు ముందు మరింత ఉధృతంగా జనంలోకి వెళ్ళే అవకాశాలే తప్ప ప్రభావం తగ్గే సూచనలు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఈ లెక్కను చూస్తే మావిగన్ ప్రభావం నియర్ ఫ్యూచర్లో, ఏది సంవత్సరానికో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల టైంకో కాదు, నియర్ ఫ్యూచర్లో ఏ స్థాయిలో ఉండొచ్చు? మీరైతే ఏమంటారు? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.